హలో అండి. ఈరోజు మా గార్డెన్‌లో ఎన్ని రకాల పువ్వులు ఇస్తున్నాయో చూపిస్తాను. వచ్చేసేయండి. స్టార్టింగే శంఖం పూల పాదైతే దర్శనమిస్తది. ఇదైతే ప్రతి ఇంటి దగ్గర ఉండాలన్నమాట. చాలా ఈజీగా బతికేస్తదండి ఎక్కడ వేసినా కూడా. ఈ ఫ్లవర్ వచ్చేసి శివుడికి చాలా ఇష్టమండి. అలానే మన హెల్త్‌కి కూడా చాలా మంచిదంట. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి హైబ్రిడ్ మందారం అండి. దేవుడి దగ్గర పెట్టుకుంటాను రెగ్యులర్ గాని. సో ఇప్పుడైతే నాకు ఉంటున్నాయి గానీ ఒకప్పుడైతే వాకింగ్ వచ్చి వాళ్ళే కోసేసుకునేవారు. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి నార్మల్ మందారం అనమాట. ఇది నా ఫేవరెట్ అనుకోవచ్చు. ఎంత నిండుగా ఉంటదంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అలానే ఇది నాకు ఏ ఫ్లవర్ కూడా నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అదే కాకుండా దాని పక్కన ఉన్నది కూడా నేను అక్కడి నుంచే తెచ్చుకున్నాను. ఇదైతే మా హస్బెండ్ మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంటే తెచ్చి రబ్బేశారు. చాలా బాగా బతికింది. ఇదేంటంటే చుక్కమల్లిలో లావెండర్ చుక్కమల్లి అండి. సో చూడడానికి చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మందార చెట్టు అండి. ఇది చాలా పెద్దగా పోస్తే 2 రకాల కడుపులంక నుంచి తెచ్చారనమాట ఈయన. ఇంకా ఇది వచ్చేసి నందివర్ధన్ చెట్టు. దీనికి పెద్ద స్టోరీయే ఉంది. గార్డెన్ టూర్ చేస్తే మాత్రం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మా కొబ్బరి చెట్టు అండి. మొన్నే కొత్తగా పువ్వు వేసింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.